తెరిచావన్నమాట. ఎలా ఉన్నావు జస్టిన్? హౌ డు యూ ఫీల్ నౌ? ఐఎమ్ ఓకే. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియట్లేదు. థ్యాంక్స్ నాకు చెప్పుకో, దెల్లర్ మెహందీకి చెప్పు. దెల్లర్ మెహందీ పాట విని విసుగొచ్చి స్టీరియో ఆపాను. అప్పుడే నీ కేకలు వినిపించాయి. యానీ అది? సార్ మీతో నిజం చెప్పాలి. అది విని మీరు ఎలా రియాక్ట్ అయినా సరే. సార్ మీ వైఫ్ గురించి. ఐషో నీకు తెలుసా? ఐషాకి యాక్సిడెంట్ చేసింది యానీ వాళ్ళ నాన్నగారు. తనని హాస్పిటల్కి తీసుకురావాలని ట్రై చేశాను, బట్ దారిలోనే చనిపోయింది. మా మామగారిని సేవ్ చేయడం కోసం మీ వైఫ్ని రోడ్డు మీదే వదిలేశాను. ఆ రోజు నుంచి నేను పీస్ఫుల్గా లేను. ఎప్పుడు ఆలోచించేవాడిని, ఆమెను ఎవరు దహనం చేశారు? అసలు ఆమె పేరెంట్స్కి ఈ విషయం తెలిసిందా? ఇంకా వెతుకుతూనే ఉన్నారా? తన ఫ్యామిలీని కాంటాక్ట్ చేయాలని చాలాసార్లు అనుకున్నా, బట్ ధైర్యం చేయలేకపోయా. నన్ను దేవుడు కూడా క్షమించు. చెయ్యి కదిలించగలుగుతున్నావా? నీ చేతిని కదిలించి చూడు. పార్షియల్ పారాలిసిస్. డోస్ కొంచెం తగ్గింది అనుకుంటాను. ఆ ఇరిటేటింగ్ నర్స్ ఒకతే నా పని నన్ను చేసుకునివ్వకుండా విసిగించేసింది. జస్ట్ ఇంకో 20 minutes. ముందుగా నీ వాయిస్ పోతుంది, ఇక మెల్లగా నీ శ్వాస. ఆక్సిజన్ లేకపోవడం వల్ల నీ హార్ట్ అంతా బ్లర్ అయిపోతుంది. మీ మామగారు ఫుడ్లో కూడా ఇలాగే 30 ml కలిపా, బట్ నా మాటలు వినకుండా మధ్యలోనే నువ్వు చావడం నేను లైవ్లో చూడాలనుకున్నా. ఐషు నేను బెంగళూరులో సెటిల్. హిందూ ముస్లిం పెళ్లి కదా, ఇంట్లో వాళ్ళు గొడవ చేశారు. ఆ గొడవలన్నీ పోయి సెటిల్ అయ్యేసరికి 1 year పట్టింది. హనీమూన్ కూడా వెళ్ళలేదు. ఫైనల్గా ఇద్దరం ప్రశాంతంగా గడపాలని కొడైకెనాల్కి వచ్చాం. ఆయిషాకి హిల్ స్టేషన్స్ అంటే ఇష్టం లేదు. నేనే ఫోర్స్ చేసి తీసుకొచ్చాను. యాక్సిడెంట్ తర్వాత తిరిగి వెళ్ళలేకపోయాను. ఇక్కడే ఒక క్లినిక్ పెట్టా ప్రాక్టీస్ కోసం. మిమ్మల్ని కనిపెట్టేదాకా బతకాలిగా. నేను డాక్టర్నే కాదు, కార్స్లో ఎక్స్పర్ట్ని. నీ బ్రేక్ షూ జామ్ చేసినప్పుడు నీ చావులో 50-50 ఛాన్సెసే ఉండాలంట. నేను ఎలా కోరుకున్నానో అలాగే జరిగింది. నువ్వు బతికేవు. నువ్వు అనుకోవచ్చు నీ మనసులో, చంపాలనుకుంటున్న వాడు ఎందుకు కాపాడాడు? నా ఆయుష్ని రోడ్డు మీద విసిరేస్తూ సేవ్ చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చావుగా. యాక్సిడెంట్ జరిగిన చోటున్న టైర్ల గుర్తులను బట్టి కార్ ఏదో తెలుసుకున్నాను. ఆ కార్లు ఎవరెవరి దగ్గర ఉన్నాయో లిస్ట్ అంతా సంపాదించాను.
హలో జేమ్సేనా? స్పీకింగ్. హలో సార్, సురేష్ కుమార్. మిస్టర్ చార్ల్స్, నేనేనండి. నేను సురేష్ని, జనరల్ మేనేజర్. ఎవరు కావాలి? ప్రతి ఒక్కరికి ఫోన్లు చేశాను. నాకు కావాల్సిన కల్ప్రిట్ దొరికే వరకు ఫోన్లు చేస్తూనే ఉన్నాను. సార్, కార్ డీటెయిల్స్కి వచ్చి చెప్తారా? సార్, కస్టమర్ ఫీడ్బ్యాక్ కోసం కాల్ చేశాను, కొంచెం చెప్తారా? BMW 525. వాళ్ళలో ఏ ఫ్యామిలీ దగ్గర ఆ మోడల్ కారు ఉందో తెలుసుకున్నాను. అది పొన్నూరుకి చెందిన మీ మావగారి కారుని కన్ఫర్మ్ చేసుకోవడానికి 3 ఏళ్లు పట్టింది. ఫోన్లో మీ మావగారి గొంతు వినగానే నేను వెతుకుతున్న గొంతు అదేనని అర్థమైంది. ఒకరోజు మీ ఇంటి ముందు నిలబడి నీ గొంతు వినడం కోసం వెయిట్ చేశాను. ఏ గొంతులైతే నన్ను 3 సంవత్సరాలు నిద్రపోనివ్వలేదో ఆ గొంతులు మీవేనని కన్ఫర్మ్ చేసుకున్నాను. నేను విన్నాను, స్పష్టంగా విన్నాను. నా ఆయిషా చావు బతుకుల మధ్య కొట్టుకుంటున్నప్పుడు మీరిద్దరూ మాట్లాడుకోవడం విన్నాను. వినవేట్రా, రూట్లో రాలేదు, యాక్సిడెంట్ చేయలేదు. తన్ని కండిషన్లో హాస్పిటల్కి తీసుకువెళ్తే పోలీసులు కేసులు పెళ్లి చేయకుండా జైలుకి వెళ్తాను. నీకు చెప్పొద్దు. నేను ఎలా చేసిన తెలిస్తే వద్దన్నావు కదరా, నువ్వు బండి ఆపు. నేను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోదా? తన దేవుడే చూసుకుంటాడా? నీకు నా కూతురు ఆస్తి కావాలి, వద్ద తీర్చుకోరా. మీరు తనని వదిలేసి వెళ్ళినప్పుడు తనలో ప్రాణం ఉంది. దేవుడు చూసుకుంటాడులే అని మీ మావగారు నీకు బ్రెయిన్ వాష్ చేసినప్పుడు తను బతికే ఉంది. నా కూతురుని ఆస్తిని ఇవ్వనని బెదిరించినప్పుడు తను బతికే ఉంది. తనని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు, కానీ తను నేను వచ్చేదాకా బతికుంది. आयशा 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 చూడు ఆయిషా, ఆయిషా ఒకసారి మాట్లాడు. ఆయిషా ఆయిషా ఆ క్షణమే డిసైడ్ అయ్యాను, నా లైఫ్ అంతా వెతకాల్సి వచ్చినా ప్రపంచంలో మీరు ఏ మూలన ఉన్నా సరే మిమ్మల్ని పట్టుకొని తీరాలని. నా ఆయిషా వెలువెల్లాడుతూ ఎలా చనిపోయిందో మీ ఇద్దరిని అలాగే చంపాలని. ఒక లాంగ్ వెయిటింగ్ ఈరోజు ఎండ్ అయింది. నీ అంతటి నువ్వు చేసిన తప్పు నొప్పుకున్నావు. I appreciate it. Makes me feel you're a good man. But not good enough. అంత మంచోడివైతే నా ఆయిషాని బతికించేవాడివి. బాయ్ జస్టిన్. ఆయిషా పోస్ట్మార్టంలో ఏం చెప్పారంటే తన లెఫ్ట్ బ్రెయిన్ కంప్లీట్గా డ్యామేజ్ అయింది. రిప్ కేజ్ షాటర్డ్, 2 కళ్ళు నలిగిపోయాయి, 90% బ్లడ్ పోయింది. బట్ తను ప్రెగ్నెంట్ అని తెలిసాక నేను తట్టుకోలేకపోయాను.
మీ మామగారి మాట విని నువ్వు కారు ఆపినప్పుడు నువ్వు చంపింది ఒకరిని కాదు, ముగ్గురిని నాతో కలిపి. A new day, and now sound awake. I fall through the cracks, if not for you. Telltale. No one thought betrayed a caution to it. Now that we found you, you're all I wanted, and all I. మనకు పాప కావాలనిపించట్లేదా? డూ యూ థింక్ వీఆర్ రెడీ టు స్టార్ట్ ఎ ఫ్యామిలీ? నా ఫ్యామిలీ, నా లైఫ్, నా లోకం అన్నీ నువ్వే. హలో, ఎక్కడికి వెళ్తున్నావు? ఇది అడవి, పులులు సింహాలు ఉంటాయి. ఓహో, అయితే ఈ క్యాచప్ గేమ్ లో ఒక పాట విన్నాం, నీ ఫేవరెట్ దళిర్ మెహందీ. తురుక్ 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 తురుక్.